అందరికీ నమస్కారము. ఇక్కడ అధిక ప్రాధాన్యత, అత్యధిక విన్నపాలు వచ్చినటువంటి కేటగిరీలో, ఆ వర్గంలో మాటే రాని చిన్నదాని 48 మంది అడిగారు ఈ పాట. సో వారందరికీ మరలా నేను చెప్పేది ఒకటే, వేచి ఉన్నందుకు ఇన్ని సంవత్సరాల నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇప్పుడు చేస్తున్నాను, మీకు సంతోషమే కదా. అయితే ఈ పాట చేసే ముందు చిత్రం గురించి కొన్ని విశేషాలు చూద్దాం. ఇది కేలడి కణ్మణి అనే ఒక తమిళ చిత్రం డబ్ చేశారు. తెలుగులో తీసింది సినిమా అయితే కాదు. ఇది కేలడి కణ్మణి అనే ఒక 1990లో విడుదలైనటువంటి తమిళ చిత్రాన్నే తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. దీనికి దర్శకుడు వసంత్ అని చెప్పి, ఆయనకి ఈ చిత్రం ఎంత విజయవంతమైందంటే తమిళ చిత్రసీమలో ఆయన పేరే కేలడి కణ్మణి వసంత్గా ప్రసిద్ధికి ఎక్కిందనమాట. అంత విజయవంతమైన సినిమా ఇది. తెలుగులో అంతగా ఆడలేదు, బట్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంటుంది. మైస్త్రో ఇసైజ్ఞాని ఇళయరాజా గారు చేసింది. సో అలాగే కథ అనంతు అని చెప్పి కె బాలచంద్ర గారి దగ్గర పనిచేసినటువంటి ఒక ఆయన కథ ఇచ్చారు ఈ సినిమాకి. ఇందులో నటీనట వర్గంలోనే మన ఎస్పీబీ గారు ఉన్నారు, ఆయన హీరో. రాధిక గారు, అలాగే కన్నడ నటుడు రమేష్ అరవింద్, అంజు అనే ఒక అమ్మాయి కూడా ఒక పాత్ర చేశారు. ఇది 285 రోజులు ఆడిందట తమిళంలో, అంత పెద్ద సక్సెస్ ఇది. అదే కాకుండా 3 తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు, అలాగే ఫిల్మ్ఫేర్ పురస్కారం రాధిక గారికి ఉత్తమ నటీమణిగా వచ్చిందట. అలాగే రాష్ట్ర పురస్కారాల్లో తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో 2వ ఉత్తమ చిత్రంగా దీనికి ఒక అవార్డు ఇచ్చారట. సో అలాగ చూసుకుంటే దీనికి దర్శకుడు వసంత్ గారు, నిర్మాత ఏ సుందరం గారు, అలాగే స్క్రీన్ ప్లే మళ్ళీ వసంత్ గారు ఇచ్చారు, దర్శకుడే. కథ అనంతు గారు, సంగీతం మైస్త్రో ఇసైజ్ఞాని ఇళయరాజా గారు, ఛాయాగ్రహణం ఆర్ రఘునాథారెడ్డి గారు, కూర్పు గణేష్ కుమార్ గారు, బ్యానర్ వివేక్ చిత్ర ప్రొడక్షన్స్. ఇందులో తెలుగులో లిరిక్స్ అని మొత్తం రాజశ్రీ గారే రాశారు. అయితే తమిళ్లో దీన్ని ఏమంటారంటే మణ్ణిల్ ఇంద అని ఒక పదం వస్తుంది పాట మొదట్లో. అదే తెలుగులో మాటేరాని అని వచ్చింది. తమిళంలో గంగ యమరన్ అంటే ఇళయరాజా గారి సోదరుడు, ఆయన లిరిక్స్ రాశారు, రచన. తమిళంలోనూ తెలుగులోనూ కూడా ఎస్పీబీ గారే పాడారు. సో తెలుగులో రచన రాజశ్రీ గారు, పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఇది ఈ సినిమాకి పాటకి సంబంధించిన సమాచారం. ఇది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు వచ్చినప్పుడు ఒకటి చెప్పాను కదా, 2వ ఉత్తమ చిత్రం, ద్వితీయ ఉత్తమ చిత్రంగాను ఒకటి కాకుండా ఉత్తమ రచయిత, పాట రచయితగా వాలి అని ఒక ఆయన ఉంటారు, ఆయనకి ఇచ్చారట. అలాగే ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఎస్పీబీ గారికి. ఈ 3 అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు వారు ఇచ్చినవి. సో ఇది ఈ సినిమాకి, ఈ పాటలకి సంబంధించిన సమాచారం. ఇక మనం పాటలోకి వద్దాము. ఈ పాట కీరవాణి రాగం అని చెప్పడానికి లేదు పూర్తిగా, ఎందుకనంటే ఆ రాగ ఛాయలు, రాగ స్వర సంచారం అది పెద్దగా కనబడదు, అందువల్ల మైనర్ స్కేల్ అని చెప్పాలి. అయినా కానీ మీకు మెట్లు చూపించేస్తాను, కీరవాణి లేదా మైనర్ స్కేల్. ఇది శృతి వచ్చేసి బి అంటే 7. కీరవాణి ఎందుకు కాదంటే ఆ పదనిస అనే ప్రయోగం ఎక్కడ ఉండదు అసలు. సా నీ తర్వాత పా వచ్చేస్తుంటుంది, అలాగే పైకి వెళ్ళినప్పుడు పా తర్వాత నీ వచ్చేస్తుంటుంది, దాకా టచ్ అవ్వదు. అందువల్ల నేను ఇది మైనర్ స్కేల్. మైనర్ స్కేల్ అనగానే మీకు చెప్తూ ఉంటాను కదా చాలాసార్లు, ఏ స్వరమైనా రావచ్చు, ఆ భావానికి తగ్గట్టుగా, ఫీల్కి తగ్గట్టుగా, పదాలకు తగ్గట్టుగా వాడుతుంటారు స్వరాలు, అన్య స్వరాలు. ఆ ఫీల్కి తగ్గట్టుగా ఏ స్వరమైనా వాడచ్చు, చెవులకు ఇంపుగా ఉన్నంత వరకు. సో అందుకని దీన్ని మైనర్ స్కేల్ అని అనుకోవచ్చు. మైనర్ స్కేల్ మెట్లు ఎలా అంటే, నీటు వస్తుంది, దాటు వస్తుంది. సో అవన్నీ వచ్చినప్పుడు చెప్తాను. ఇది సో బి మైనర్ స్కేల్ అనుకోవచ్చు. అలాగే తాళం తక్క చతురస్ర జాతికి చెందినటువంటి తాళమే. సో ఇప్పుడు ఈ పాట మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం. మొదటి సంగీతం విందాము. ఇక్కడ మనకి ఫ్లూట్, తర్వాత పిజ్జికాటో స్ట్రింగ్స్ అని చెప్పి, అంటే వయలిన్స్ని బౌ పెట్టి వాయిస్తారు కదా, అలా కాకుండా చేత్తో ప్లక్ చేసామనుకోండి గిటార్ లాగా, దాన్ని పిజికేటో ఎఫెక్ట్ అంటారు, అలా కూడా వాయిస్తారు.
సో ఈ రెండు మనకి ప్రధానంగా ఈ ఫస్ట్ మ్యూజిక్లో వినబడతాయి. విందాము. సో అలా వస్తుంది. మొదటి స్వరాలు ఏంటంటే పనిప అంటే గమకం. అది మనం ఒకసారి ఇది ఆక్టేవ్ మార్చుకుందాం, ఇంకా మార్చుకోవచ్చు. ఆ చిన్న గమకం అనమాట. స్వరం పాయే, బట్ తర్వాత ఆ పిజిగటో అంతా తర్వాత చూపిస్తాను. ముందు ఈ ఫ్లూట్ చూసేద్దాం. మళ్ళీ పనిప, తర్వాత ఇక్కడే మనకి మైనర్ స్కేల్ అని తెలిసిపోతుంది. ఎందుకంటే సా గా ప బి మైనర్ కార్డ్ కదా. సో సా గా ప మాత్రమే యూజ్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? ప్యూర్గా ఇది మైనర్ స్కేల్ మీద బేస్ చేసి చేసిన పాట అనమాట, కంపోజ్ చేసిన పాట. సో సారీ, ఇక్కడ మనకి రెండవ ఈ గమకం వచ్చింది. ఇందాక నీతో గమకం కదప్ప, ఇప్పుడు దా వన్ తోటి చూడండి. ఇది ఫ్లూట్కి సంబంధించినంత వరకు. తర్వాత పిజికేటో స్ట్రింగ్స్ అని చెప్పాను కదా, మనం దానికి వెళ్దాం. ఈ పిజికేటో స్ట్రింగ్స్లో అర్థమైంది ఆ సౌండ్ ఎలా ఉంటుందో? ఆ నోట్స్ చెప్తాను. సగప సగప సగ, ఇది కూడా మైనర్ కార్డ్లోదే. ఇలా ఒక 2 సార్లు వస్తుంది. ఆ ఫ్లూటు ఇది కాంబినేషన్, క్వశ్చన్ ఆన్సర్ లాగా. తర్వాత ఆ ఫ్లూట్ ఇందాక చూపించేసాను మొత్తం స్వరాలు. తర్వాత ఈ ఫ్లూట్ వస్తున్నప్పుడు కూడా వెనకాల ఇది వస్తుంది, జాగ్రత్తగా మీరు గమనించాలి. ఎలా అది ఆ ఫ్లూట్ వస్తుంది కదా, దాని వెనకాల కూడా అంటే స గరిగ స గ పరిగ స, ఇది 2 times. ఇలా వస్తుంది. దీంతో మొదటి సంగీతం అయిపోయినట్టే. ఇప్పుడు మనం పల్లవి విందాము. ఓకే, మనం పాట టోన్కి వెళ్ళిపోవాలి కదా. పాట టోన్కి వచ్చేసాం. పగమాప సాని సరి రి సాని సరి రి సాని పమగమ పమగ. ఆ రీ కూడా గమకం చూశారు కదా, అలా. ఇది మళ్ళీ 2 సార్లు వస్తుంది. తర్వాత విందాము. అది మ ప ప ద ప మ ప ప మ గ మ ప ప ద ప ప. ఇది 2 సార్లు వస్తుంది. 2 సార్లు కూడా ఫ్లూట్ బిట్, అద్భుతమైన ఫ్లూట్ బిట్ చూపిస్తాను. ఇది మళ్ళీ విందాము, రెండోసారి కూడా వాయించి చూపిస్తాను. అది ఫ్లూట్ బిట్, మళ్ళీ పాడతారు. అదనమాట.
ఇది మళ్ళీ చూద్దాం. రెండోసారి చిన్న వేరియేషన్. ఇప్పుడు ఆ ఫ్లూట్ బిట్ చూద్దాము. మళ్ళీ ఫ్లూట్కి మారాలి కదా మనం. ఫ్లూట్ ఇక్కడ ఉంది. సో ఇంకొక ఆక్టివ్ మార్చుకుందాం. పగ 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 రిగరి సప, ఇది బిట్. అది ఇంకా పల్లవి మొత్తం అంతా మళ్ళీ పాడతారు. అదంతా వినక్కలే మనం. నేను మళ్ళీ వాయించి చూపించేస్తాను. ఇది అయ్యాక కార్డ్స్ చెప్తాను. సో కార్డ్స్ చూద్దాము. కార్డ్స్కి వెళ్ళాలి కదా. కార్డ్స్ ఎక్కడ ఉన్నాయి? ఓకే, బి మైనర్. ఆ పైకి వెళ్ళినప్పుడు ఇంకొక ఇన్వర్షన్ తీసుకుందాం. ఇది బాగాలేదు. సో వచ్చినవి రెండే, బి మైనర్, ఎఫ్ మేజర్. అవే మార్చి తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ రెండే. చూడండి, రెండే కార్డ్స్లో ఎంత అద్భుతమైన ఫీలింగ్ చూపించారు ఆయన, ఇళయరాజా గారు. ఇక్కడ ఏంటి? బి మైనర్, ఈ మైనర్. ఇది కింద వాయించాను నేను. సో ఇవి కార్డ్స్. దీని తర్వాత మనం ఐ థింక్ రెండో సంగీతానికి వెళ్ళిపోవచ్చు. రెండో సంగీతంలో మనకి గిటార్లోనే మ్యూట్ గిటార్ అని ఒక రకం వాడారు. దాని తర్వాత సింత్, ఒక సింత్ సౌండ్ ఇచ్చారు. విందాము. ఇందాక చెప్పాను కదా, పల్లవి మళ్ళీ మొత్తం అంతా వస్తుంది. అంతే. బా, ఎంత అద్భుతమైన బిట్ అది. సో నెక్స్ట్ ఓకే, ఇక్కడి నుంచి మనకి రెండో సంగీతం విందాము. ఓకే, మనకు ఫస్ట్ వచ్చింది కదా మ్యూట్ గిటార్ అనమాట. అది ఎక్కడ ఉందంటే మనం తీసుకుందాం, గిటార్ తీసుకుందాం. ఇది ఎలా మొదలవుతుందంటే, ముందు ఈ మ్యూట్ గిటార్ నోట్స్ అన్నీ చెప్పేస్తాను, తర్వాత సింత్ చూద్దాం. సగరి స పగ సని ప, ఇదంతా మ్యూట్ గిటారే. తర్వాత స సగరిగ స సగరిగ ప పబ స పమగరి స, ఇదన్నమాట. చూద్దాము. ఆ పక్కన సింత్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ సింత్ వస్తుంది. ఇదే 2 సార్లు. ఆ సింత్ బిట్ 2 సార్లు వస్తుంది. ఈ గిటార్ కూడా వెనకాల 2 సార్లు వస్తుంది. ఇప్పుడు ఆ సింత్ చూద్దాం. చివరికి వచ్చేసామా ఇంకా లేదా? ఓకే, ఆ తర్వాత స్ట్రింగ్స్ వస్తాయి. అది రేపటి భాగంలో, తరువాతి భాగంలో చూస్తారు మీరు.
ఇప్పుడు ఆ సింత్ చూద్దాం. సింత్ ఎక్కడ ఉంది? ఇప్పుడు మనం ఇందులోంచి మారాలి కదా, సింత్కి వెళ్ళాలి. ఓకే, మనం ఇది ఆక్టేవ్ మార్చుకుందాం. ఇందులో పార్ట్స్ ఇచ్చారు అలాగా. గమరి సారీ ఫస్ట్ ఏంటి నోట్స్, మ్యూట్ గిటార్ సగరి స అని ఇచ్చారు. పా తర్వాత పగ సాని ప అది గిటార్. తర్వాత రీ పైన ఈ రెండు నోట్స్ ముందు వస్తాయి సింత్ మీద. తర్వాత కాంబినేషన్ మ్యూట్ గిటార్ వెనకాల వస్తుండగా వచ్చే బిట్ ఏంటంటే గమరిగా గమరిగా మగ మగ నీస స నీస. ఇది మెయిన్ నోట్స్ మెలడీ. దీనికి పార్ట్స్ ఇచ్చారు. పార్ట్స్ అంటే చెప్పాను కదా, ఇంటర్వల్స్ అంటారు. అంటే సా వస్తే గా, రీ వస్తే మా, గా వస్తే పా, మా వస్తే ద, అట్లా. ఇప్పుడు ఆ ఇంటర్వల్ నోట్స్ కూడా పాడి చూపిస్తాను. ఫస్ట్ ఏంటి గమరిగా అన్నప్పుడు ఇక్కడ గమ్మత్తు చూడండి, మా టూ యూజ్ చేశారు. ఇందాక అదే చెప్పాను కదా, మైనర్ స్కేల్ అనగానే వెస్ట్రన్ మ్యూజిక్లో ఏ స్వరమైన వాడచ్చు, చెవికి ఇంపుగా ఉన్నంత వరకు, పాటకి సూట్ అయినంత వరకు. సో తర్వాత దబ దబ రిగ గరిగ అలా ఇచ్చారు పార్ట్స్. సో మొత్తం నేను పాడినట్టే పార్ట్స్, మెయిన్ మెలడీ. సో మెయిన్ మెలడీ పార్ట్స్ కలిపి వాయిస్తే ఎలా ఉంటుందంటే ఇది అర్థమైందా మీకు? షేప్ కరెక్ట్గా వచ్చింది చూసారా? రెండు పార్ట్స్ వాయించినప్పుడు మెయిన్ మెలడీ పార్ట్ ఇంటర్వల్ అంటారు, రెండు కలిపి వాయిస్తే అలా వస్తుంది. సో మొత్తం అంతా కవర్ చేసినట్టే. మనం మొదటి సంగీతం చూసాం ఇక్కడ, ఫ్లూట్, పిజికాటో, స్ట్రింగ్స్. దాని తర్వాత పల్లవి స్వరాలు చూపించాను, అందులో కార్డ్స్ కూడా చూపించాను. తర్వాత ఫ్లూట్ బిట్. ఇప్పుడు రెండో సంగీతంలో మ్యూట్ గిటార్ సింత్ తోటి వచ్చింది. ఇక్కడ కార్డ్స్ ప్రత్యేకంగా చూడక్కర్లేదు, ఎందుకంటే ఆ బిట్టులోనే ఒక కార్డ్ వచ్చేస్తుంది. సగరి స పా. సో మెయిన్ ఇప్పుడు సగరి సా వచ్చినప్పుడల్లా బి మైనర్, పా అనగానే ఎఫ్ షార్ప్ మేజర్, అట్లా అన్నమాట. సో ఈ సెకండ్ మ్యూజిక్కి ఇప్పటిదాకా అయితే కార్డ్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. సో ఇక్కడతో ఈ పార్ట్ ముగిస్తున్నాను, ఈ భాగం, మొదటి భాగం. మళ్ళీ రేపు తర్వాతి భాగంలో, రెండో భాగంలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.